గురుదత్త జయ గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. ఈరోజు మనం చేసే వీడియో ఒక డిఫరెంట్ అనమాట. ప్రతిరోజు నేనే మాట్లాడతాను కదా, అయితే ఈరోజు మనకు అత్యంత ముఖ్యమైన అతిథి వచ్చి ఉన్నారు. ఆయనే మన మారం శివప్రసాద్ గారు. నేను ఎన్నో సత్సంగాల్లో సార్ గురించి చెప్తూ ఉంటాను కదా, ఈయన మారం శివప్రసాద్ గారు. ఇప్పుడు ఆయన్ని మనం చక్కగా నాకు చాలా మనందరికీ డౌట్స్ ఉన్నాయి. కొన్ని డౌట్స్ ఆయన ద్వారా మనం వినే ప్రయత్నం చేద్దాము. అసలు భక్తి అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి, అసలు భక్తిలో మనం ఎలా ఉంటే భగవంతుని మనం దగ్గర చేరుకుంటాము, ధ్యానం అంటాం కదా, ధ్యానం ద్వారా మనకు లాభమా, భక్తి ద్వారా లాభమా అని చెప్పి ఇట్లాంటి చాలా విషయాలు మనకు తెలియాలి. ఆ తెలియాలంటే ముందు మారం సార్ని మనం కొన్ని క్వశ్చన్ ద్వారా మనం అడుగుదాం. ఇప్పుడు సార్ని ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. నమస్తే సార్. సార్, మాకు మీరేమో మామూలుగా చాలా ధ్యానంలో గంటలు చేసి ఒక యోగి అయిపోయారు సార్ మీరు. మరి మేమేమో పూజల్లో ఇంకా ఉన్నాం, మీరు అలాగే పూజలు ఇష్టపడతారు, చక్కగా ధ్యానం ఇష్టపడతారు. అందుకని నేను మిమ్మల్ని ఇష్టపడతాను సార్ అసలు నిజంగానే. కాబట్టి పూజ చేసుకుంటే అంటే మనశ్శాంతి కోసం చేసుకుంటాం. పూజ ఎంత అంటే దాన్ని ఏ విధంగా చేస్తే మేము భగవంతుని దగ్గర అవుతాం. అలాగే ధ్యానం చేస్తే కూడా చాలామంది మాకు కుదరలేదు అంటూ ఉంటారు. ధ్యానం ఎలా చేయాలి, ఈ రెండింటి మధ్య అసలు వ్యత్యాసం ఏంటి, దీని గురించి మన యూట్యూబ్ పేజ్ అందరికీ మీరు చక్కగా వివరిస్తారు మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. సరే సార్. అదే మేము పూజలో భగవంతుణ్ణి ఎట్లా దగ్గరగా వెళ్ళాలి అంటే భగవంతుని చేరుకోవాలంటే అసలు దగ్గర దారి ఏది సార్? మనిషికి భగవంతుని చేరాలి అనుకునేప్పుడు అసలు భగవతత్వం అంటే ఏమి, భగవంతుడు అంటే ఏమి, మనం ఎవరిని భగవంతుడు అంటున్నాం, ఈ దేవుడు అనేటువంటి పదం ఏంటి అసలు అన్ని మూలతత్వాల గురించి కొన్ని విషయాలు మనం బేసిక్స్ తెలుసుకుంటే దాని తర్వాత ఏదైనా క్లారిఫై అవుతుంది. ఈ అఖండ మానవాళి ఇప్పుడు 800 కోట్లు దాటింది. ఇందులో భారతదేశం ఒకటి. ఈ భారతదేశానికి ఆర్ష సంప్రదాయం ఉన్న దేశం అని, వేద భూమి అని, ఇది పురేశ్వరుల ఇతిహాసాల నిలయమని, ఇక్కడే దేవనాగరి లిపి సంస్కృతం పుట్టిందని, అందులోంచి అన్నీ వచ్చాయని, ఓంకారానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు వేదంలో ఉన్నాయని ఎందరో చెప్తుంటారు మహనీయులు. అలాగే గ్రీకు ఇతిహాసాలు ఉన్నాయి, ఈజిప్ట్ సంబంధించిన నాగరికత కాలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అరబ్బులు, క్రిస్టియన్లు, హిందువులు, బౌద్ధులు, జొరాస్ట్రియన్లు, సిక్కులు, ఇలా వివిధ మతాల ప్రజలు, వివిధ దేశాల ప్రజలు, వివిధ వర్ణాల ప్రజలు, వివిధ తెగలు, ఎవరెవరి మైథాలజీ వాళ్ళకు ఉంది, ఎవరెవరి సాంప్రదాయాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరెవరి విశ్వాసాలు వాళ్ళకు ఉన్నాయి. అయితే ఎవరిని కీర్తించినా, ముస్లింలు అల్లాహ్ అని కీర్తించిన, హిందువులు ఆదిపరాశక్తి అన్న, క్రిస్టియన్లు యెహోవా అన్న, సిక్కులు గురునానక్ అన్న, బౌద్ధులు తథాగతుడు బుద్ధుడు అన్న, అన్నీ కూడా ఒక మూలతత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఆ మూలతత్వాన్ని మనం దేవుడు అనేటం, భగవంతుడు అని చెప్తున్నాం. భగవంతుడు అంటే చెడని వాడు, తెలుసుకోదగిన వాడు, సమస్త సృష్టిని పాలించేవాడు, సమస్త జీవరాశులను ఒకే రీతిలో మమాత్మ సర్వభూత ఆత్మ, నాలో ఉన్న ఆత్మ సమస్త జీవరాశిలో ఉంది, సమస్త జీవరాశులు ఏదైతే ఉందో అది నాలోనే ఉంది అనేటువంటి సత్య భావనతోనే ఉన్నవాడు అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క
ఒక్కొక్క ఉత్పత్తి అర్థాన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఎవరు ఏ పేరుతో పిలిచినా, ఎవరు ఎలా మాట్లాడినా, ఎవరు ఏం చెప్పుకున్నా మనందరినీ సృష్టించి పాలించి లయం చేసేటువంటి మూల చైతన్యం అనేది ఉంది అని సైంటిస్టులు అణుశాస్త్రజ్ఞులు కూడా అంగీకరిస్తారు. సేత్ మాస్టర్ మహావిష్ణువు నా పూర్ణాత్మ అని చెప్పుకున్నాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ భగవతత్వం అనేది ఒకటి ఉంది, అదే మనల్ని నడిపిస్తుంది, దానికి ఎవరి పేరు వాళ్ళు పెట్టుకుంటారు అన్నాడు. మహమ్మద్ ప్రవక్త అల్లా కమాల్ ఖుల్లా అన్నాడు. ఖుద్ హై ఖుదా అన్నాడు. జీసస్ క్రైస్ట్ గాడ్ ఈజ్ విత్ ఇన్, దేవుని రాజ్యం నీలోనే ఉంది అన్నాడు. శ్రీకృష్ణుడు మమ ఆత్మ సర్వభూతాత్మ అన్నాడు. ఎవరు ఏ తత్వం చేసి చెప్పుకున్నా మనల్ని నడిపించే ఒక శక్తి ఉంది అని ప్రతి ఒక్కరు నమ్మాల్సిందే. ఎందుకంటే మనలోకి జీవధాతువులు ఒక శిశువు జన్మించినప్పుడు ఎలా వస్తున్నాయి, మనం మరణించాము అనుకున్నప్పుడు అవి శరీరం నుంచి ఎక్కడికి పోతున్నాయి. తల్లిదండ్రుల ద్వారా వచ్చిన శరీరం అయితే ఇక్కడే ఉంది. ఆమె చనిపోయింది, ఆయన చనిపోయాడు అంట. చనిపోయింది ఎవరు? లోపల జీవతత్వం. సో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏంటి అంటే మనను పాలించే ఒక శక్తి ఉంది, అదే మనన్నిటిని కూడా జీవింపజేస్తుంది, లయింపజేస్తుంది, సృష్టింపజేస్తుంది అని ఖచ్చితంగా నమ్మి తినవలసింది. భగవంతుడు నమ్మకం ఉన్నా నమ్మకపోయినా మనకు తెలియని ఒక శక్తి ఉంది అని ప్రతి ఒక్కరు అంగీకరించాలి, అంగీకరిస్తారు. అన్నమాట. దానికి ఒక రాముడని, కృష్ణుడని ఇలా పేర్లు పెట్టుకున్నాం. ఇలా పెట్టుకున్న పిల్లలు ఎవరి నమ్మకాలు వారు కొనసాగించుకుంటూ, ఎవరి మతంలో వారు ఉంటూ, ఎవరి జీవితాల్లో వారు కొనసాగిస్తూ, మతం అనేది మానవత్వానికి పునాది. మానవ తత్వంతో మానవ జీవనంలో ఈ మతం అనేది మనిషిని సరైన మార్గంలోకి తీసుకెళ్తుందని నమ్మినప్పుడు ఆ మతం మనకు ఉపయోగపడుతుంది. లేదంటే ఆ మతం ఎవరికి వాళ్ళు వాడుకునేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క విషయాన్ని విశదీకరించుకుంటే మనకు సత్యం అర్థమైతే తప్ప గుర్తు గొప్పగా ఒక 20 క్వశ్చన్లో ఒకసారి వేసుకుంటే మనం సమాధానం. అలాగే నవవిధ భక్తులు ఉన్నాయి కదా సార్. ఆ నవవిధ భక్తులు శ్రవణం అని, మననం అని, అలాగే చెరువు అని, పాద నమస్కారం అని, ఇలా లాస్ట్లో సర్వస్వ శరణాగతి. అయితే మాకు అవన్నీ కొంచెం భగవంతునితో చెలిమంటే భగవంతునితో స్నేహించాలని, శ్రవణం అంటే వినమని, మననం అంటే దాన్ని చెప్పిన దాన్ని అంటే మనం చదివిందని మననం చేసుకుని ఇలా ఉంది. ఇంకా ఆఖరిది సర్వస్వ శరణాగతి, భగవంతుడికి సరెండర్ అయిపోవడం. భగవంతుడికి సరెండర్ అవ్వాలంటే అసలు శరణాగతి అంటే కరెక్ట్ నాకు అర్థము తెలియట్లేదు సార్. అదొకసారి శరణాగతి కరెక్ట్ మీనింగ్ చెప్పండి సార్. అసలు భక్తి అనే విషయాన్ని గురించి ఆదిశంకర్ వారు ఏమన్నారు? స్వస్వరూప అనుసంధానం భక్తికి ఇది అభియతే. భక్తి అంటే స్వస్వరూప అనుసంధానం. మన లోపల స్వస్వరూపం అంటే మన ఆత్మతత్వంతో మనం అనుసంధానమై ఉండడము, మన ఆత్మను మనం గమనించుకుంటూ ఉండడము, దాని యొక్క స్థితిని మనం ప్రతిబింబిస్తుండడము. ఉదాహరణకు ఆత్మతో ప్రవర్తించడం. ఆత్మతో ప్రవర్తించడం అంటే ఏంటి? నీకు నువ్వు నీలోని దివ్యతత్వం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుని దానికి సరెండర్ అయిపోవడం, అదే స్వస్వరూప అనుసంధానం. సో ఈ స్వస్వరూప అనుసంధానం అనేటువంటి విషయం మనకు తెలిసినప్పుడు అసలు సర్వస్వ శరణాగతి అంటాం. ఈ సర్వస్వ శరణాగతి అనేది కొందరు నేను మహావిష్ణువుకు సర్వస్వ శరణాగతి అనవచ్చు, పరమశివుడికి సర్వస్వ శరణాగతి అనవచ్చు, గణపతికి అనవచ్చు, సుబ్రహ్మణ్య స్వామికి అనవచ్చు.
ఏ దివ్యతత్వాన్ని అయితే మనం ఉపాసిస్తున్నామో ఆ దివ్యతత్వం పట్ల ఏకీకృతమైనటువంటి విశ్వాసంతో ఆ విశ్వాసంతో కొనసాగుతూ ఆ విశ్వాసంతో జీవిస్తూ ఆ విశ్వాసంతో జీవితాన్ని పూర్తి చేసుకోవడమే సర్వస్వ శరణాగతి ఒక రకంగా మనం చెప్పవచ్చు. అంటే దాన్ని మనస వాచ కర్మణ నీకు నేను సరెండర్ అయ్యాను అంటే ఏదైతే ఆలోచిస్తున్నానో అదే మాట్లాడడం అదే చేయడం దాన్నే త్రికరణ శుద్ధి. త్రికరణ శుద్ధిగా నేను బాబాకు సర్వస్వ శరణాగతి అయినాను. ఏకీకృతమైన భావం ఇలా చూస్తూనే ఉన్నప్పుడు ఏం కనపడేది బాబాకు? బాబాకు ఒకవైపు నానాసాహెబ్ చందోర్కర్ కూర్చున్నా, మరొక వైపు బూటి కూర్చున్నా, ఇంకొక పక్క శ్యామ కూర్చున్నా, మరి ఆయన భుజాన్ని అనుకుని ఆయన భుజాన్ని తనకు అందించుకొని మహల్ సాపతి కూర్చున్నా. ఆయన ఎప్పుడు మసీదులో ధుని ముందు కూర్చుని ఆ ధుని నుంచి చక్కగా చూసేవాడు. ధుని నుంచే దిగంతాలను చూసేవాడు, 14 లోకాలను చూసేవాడు. పక్కన అనుకుని తనతో ఉండి అందరినీ అక్కడనే ఆ ధునిలోనే చూసేవాడు. ఇంకెక్కడ అంటే ఆ దృష్టి అసలు పక్కకే తిరగదు. దృష్టి నిలబడేను దేవుడు దిగవచ్చు, దృష్టి నిలబడేని నష్టపడను. దృష్టి నిలిపడేని దేవుడు దిగవచ్చు, దృష్టి నిలబడేని నష్టపడను. తనదులోని శివుని తానేలా ఎరగడు. కాళికాంబ హంస కాళిక దృష్టి నిలపాలి, అప్పుడే దేవుడు దిగి వస్తాడు. అదొక పద్యం రోజు. తనలోని శివుని తానేలా ఎరగడు, అది మరొక పద్యం. అంటే మన లోపలి జీవతత్వం, సత్యతత్వం, ధర్మతత్వం, మన ఉనికి దాని మీద దృష్టిని నిలపాలి, పక్కకు నిలపకూడదు అన్నప్పుడు బాబా ఇలాగే చూస్తున్నాడు అనేది అది సరైనటువంటిది. ఆయన చేస్తున్న సరైన పద్ధతిని అనిపిస్తూ ఉంటారు. తనతో తాను ఉన్న ఆ స్థితి, తనతో తాను తనలోని దివ్యత్వానికి చిరణాలైనటువంటి ఆ స్థితిలో చరాచర జగత్తునంతా కూడా మహానుభావులు చూసేవాళ్ళు అనే దానికి ఏమాత్రం సందేహం ఉండదు. అటువంటి దివ్యతత్వాన్ని ఎవరైతే దర్శించడానికి తమ సర్వశక్తులను కూడా ఏకీకృతం చేసి అలా చూస్తూ ఉంటారో దాన్ని సర్వస్వ శరణాగతి అని అంటారు. చాలా బాగా చెప్పారు సార్. అందరూ మోక్షం ప్రతి వాళ్ళు మోక్షం కావాలి, నాకు ముక్తి కావాలి అని పూజలు చేసినా ధ్యానం చేసినా, మనం ధ్యానం చేస్తే ఇంక జన్మ లేదని అది కూడా ఆశే కదా. అట్లాగే నాకు మోక్షం కావాలి ఇట్లా చాలా పెద్ద పెద్ద మాటలతో అంటూ ఉంటారు. అసలు మోక్షం అంటే ఏంటి, ముక్తి అంటే ఏంటి? ఆ రెండింటి మధ్య ఏమైనా తేడా ఉందా లేదా రెండు ఒకటేనా? మాకు కొంచెం చెప్పండి సార్. దాని అర్థం విడుదల. మోక్షం అన్న ముక్తి అన్న విడుదల. ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షము. ప్రతిజంత అద్భుతంగా చెప్పారు. ఆత్మలోని శాంతం, శరీరంలో, మనసులో, జీవితంలో శాంతి ఎలా వస్తుంది? యుద్ధం తర్వాత శాంతి. సమత్వం యోగ ఉచితే అంటారు శ్రీకృష్ణ వారు. యోగత్వం అంటే సమత్వం, బాధ, సౌఖ్యం, కలిమి, లేమి, మానం, అవమానం, పదవి ఉండడం, పదవి పోవడం, హెచ్చు తగ్గు, జ్ఞానం, అజ్ఞానం, అహంకారం, వినయం, ధర్మం, అధర్మం, సత్యం, అసత్యం, జననం, మరణం, ఇవన్నీ సమత్వ స్థితిలో ఉండి మంచి లేదు చెడు లేదు అంతా ఒకటే అనేటువంటి ఈక్వలిబ్రియం స్టేట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు జీవితంలో శాంతి వస్తుంది. శాంతి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు భయము తొలగి అది అభయ స్థితి అయితే, అటువంటి శాంతి అభయం ఉండే స్థితిని మోక్షము, విడుదల, అన్నిటి నుంచి విడుదల, అదే మోక్షం. ఆ మోక్షం రావాలి అంటే ముందు దుఃఖం తొలగాలి. భగవంతుని సేవ చేసినంత మాత్రాన
భగవంతుని వ్రతాలు చేసిన మాత్రాన, ఏకాదశి రుద్రాభిషేకం చేసినంత మాత్రాన, మహావిష్ణువుకు సహస్ర నామార్చన చేసిన, లలితాదేవి అర్చన చేసిన, లక్ష్మీదేవి అర్చన చేసిన, సరస్వతిదేవి అర్చన చేసిన, ఏది చేసినా ముందు నీ మనస్సు శుద్ధి కావాలి. నీ మనసు ఎప్పుడు శుద్ధి అవుతుంది? నీలో ఏ విధమైనటువంటి ద్వైద్వీభావం ఉండకుండా, ద్వైద్వీభావం అంటే ద్వంద్వం లేకుండా నీ మనసు ఎప్పుడైతే ప్రశాంతమవుతుందో ఆ స్థితి రావాలి. ఆ స్థితి ఎలా వస్తుంది? నువ్వు తమోగుణంలో, రజోగుణంలో, సత్వగుణంలో, శుద్ధ సత్వంలో గుణంలో కాకుండా నిర్గుణ స్థితి, అకర్మ స్థితి రావాలి. ఆ అకర్మ స్థితి మోక్షం. అకర్మ. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తాడు? అర్జున యుద్ధం చేయి. ఇది రుద్రుడు డిజైన్ చేసింది, మహారుద్రుడు డిజైన్ చేసింది. నేను ప్లాన్ చేయించి నీకు అమలు చేయించాను. నీకు ఏమీ సంబంధం లేదు. అకర్ముడికి నువ్వు అకర్ముడివై యుద్ధం చేయి. నీకు ఏ కర్మలు అంటూ ఉంటాడు శ్రీకృష్ణుడు. అలా మనం డ్యూటీ మైండెడ్గా కర్తవ్యం నా వంతు, కాపాడుట నీ వంతు అనుకుని మనము ఒక న్యూట్రల్ స్టేట్తో పని చేస్తూ ఉన్నాం. ఆ అకర్మ స్థితిలో మనకు ఏమి అప్పుడు వస్తాయి కానీ ఇవన్నీ మోక్షాలు, ముక్తులు ఏవి రావు. భగవంతుడు నీవు ముక్తిస్తాడు కాదు, నువ్వు తెచ్చుకోవాలి. ఇచ్చేది కాదు, తెచ్చుకునేది. అది ప్రసాదించేటువంటి శక్తి, అది భగవత్ శక్తి. నువ్వు ఆ స్థాయికి వచ్చినప్పుడు ఇవ్వబడేదాన్ని ముక్తి అంటా మోక్షం. అది లేకుండా నేను భగవంతుని సేవ చేస్తున్నాను, నా ముక్తి వచ్చేసాను కూడా తప్పు. అసలు భగవత్ సేవ అంటే ఏంటి? పట్టాలకు సేవ చేయడం కాదు, గుళ్ళకు సేవ చేయడం కాదు, కటాంజనాలు ఇచ్చడం కాదు, నిర్మాణం చేసడం కాదు. అవన్నీ కూడా పాపభీతిని పోగొట్టేవి. మానవ సేవే మాధవ సేవ అని చెప్పిన స్థితిలో నువ్వు నీ పక్కవాడికి సాయపడు, తోటివాడికి సాయపడు. నీ కుటుంబంలో చేసేది నీ ధర్మం, సేవ కాదు. మీ ఇద్దరు మామం చేస్తే అదే పొరుగింటి వాడికి, ఆపద అక్కడ ఉన్నవాడికి, ఎవడు లేని వాడికి చేస్తే అది సేవ. నిజమైన సేవకి డెఫినేషన్ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా చెప్తారు. దానికి ఇలా 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 అనేటువంటి టార్గెట్ ఉండదు. చిన్నవాడు చిన్న సేవ చేస్తారు, పెద్దవాడు పెద్ద సేవ. సమర్పణ భక్తి అనేటువంటి పాయింట్ని ఎప్పుడైతే మనస్సు పరిశుద్ధం అవుతుందో అది మాత్రమే సమర్పణ అవుతుంది. అంటే భక్తి ముదిరితే జ్ఞానం, ఇంకేమీ లేదు. భక్తి నన్ను పుస్తకం రామన్నారు, భక్తి నుండి ముక్తికి అని. నేను ఇంకా రెడీ చేయలేను. భక్తి నుండి ముక్తి అని. చాలా శరణాగతి గురించి, భక్తి గురించి చాలా అద్భుతంగా చెప్పారు సార్. మళ్ళీ ఇంకొక వీడియో కూడా మీతో చేయాలని ఉంది. అప్పటిదాకా సరే. ఇన్ని క్వశ్చన్లు ఒకసారి తెచ్చుకుంటే నీకు 20 నిమిషాలు కాదు, 2 గంటలు కావాలి. అవును సార్. ఒక్క పాయింట్ పట్టుకుంటే దాని గురించి విస్తారంగా చెప్పొచ్చు ఎవరైనా. అన్ని ప్రశ్నలకు ఒక ప్రశ్న సమాధానం రావాలంటే అది ఎవరికి తృప్తిని ఇది. కానీ అంత పెద్దవి